తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇంటి నిర్మాణ వ్యయం పెరగకుండా, లబ్ధిదారులు అప్పుల బారిన పడకుండా ఉండేందుకు స్లాబ్ విస్తీర్ణంపై పరిమితులు విధించారు. ఇకపై ఇంటి ముందు భాగంలో గరిష్టంగా 3 అడుగుల వరకు మాత్రమే స్లాబ్ పొడిగింపుకు అనుమతి ఉంటుంది. ఇతర 3 వైపులా కూడా ఒక్కో అడుగు మేరకే స్లాబ్ విస్తరించవచ్చు. ఒకవేళ 600 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా ఉన్న ఇల్లు అయితే దాని స్లాబ్ విస్తీర్ణం 750 చదరపు అడుగులు మించకూడదు. అలాగే 400 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా ఉన్న ఇంటికి స్లాబ్ విస్తీర్ణం 500 చదరపు అడుగులు దాటకూడదు. తలుపులు, కిటికీల రక్షణ కోసం స్లాబ్ పొడిగింపుకు బదులుగా కూడా సన్షేడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇంటి ముందు నీడ కోసం ఆర్సీసీ స్లాబ్కు బదులు జీఐ షీట్ ఆధారిత షెడ్లు వేసుకోవాలని పేర్కొంది. ఈ ఆదేశాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు. చాలామంది లబ్ధిదారులు ప్లాన్కు మించి 3 నుంచి 8 అడుగుల వరకు స్లాబ్లు పొడిగించడంతో నిర్మాణ వ్యయం పెరుగుతోందని, అది అప్పులకు దారితీస్తోందని ప్రభుత్వం గుర్తించింది. పథకం అసలు లక్ష్యం దెబ్బతినకుండా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.